అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కూర అనమాట. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ మనం ఏంటంటే వేడి నీళ్ళని కాసేసుకొని తలకాయ కూరని ఇట్లా వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఎందుకంటే తలకాయలో మనకు అవన్నీ తీస్తారు కదా, అందుకని మనం ఏంటంటే నీట్గా క్లీన్ చేసుకోవడానికి వేడి నీళ్ళల్లో వేయాలి. వే వేడి నీళ్ళల్లో వేస్తేనే మనకేందంటే ఎముకలు ఎముకలు సపరేట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మా స్టైల్ వచ్చేసి ఇలా చేస్తామన్నమాట. మా అమ్మ ఇలా చేస్తుంది చూడండి. ఎముకలన్నీ సెపరేట్ జేసుకోవాలి ఫస్ట్. ఇలా చేసేసాక మనం ఏందంటే, ఆ కండనంతా తీసేసుకోవాలి. చూడండి చూపించిన విధంగా మా అమ్మ చూపిస్తుంది కదా! ఈ ఎముకలని ఏందంటే సూప్ చేసుకొని తాగుతారు. లేదంటే సూపు, కర్రీలాగా కూడా చేసుకుంటారు. చాలా బలమండి ఇది. చాలా మంచిది. హెల్తీ గూడా. ఏందంటే డెలివరీ అయిన వాళ్ళకి బాగా పెడతారనమాట. ఎందుకంటే 3 మంత్స్ పిల్లలకి తల నిలబడదు కాబట్టి ఇలాంటివి తింటే తల నిలబడుతుంది. తలకాయ మాంసం తింటే అనేది ఒకటుందనమాట. అలా చెప్తారు. ఒకటి కాదు, అలా ఉంది. అలా చెప్తారనమాట పెద్దవాళ్ళు. అందువల్ల ఏందంటే ఇట్లాంటివి తింటుండాలి అప్పుడప్పుడు. స్ట్రెంతీ ఫుడ్ అనమాట ఇదంతా. స్ట్రెంత్ బావుంటుంది. చికెన్ ఏముంది, ప్రతిసారి తింటుంటాం. ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి మనము. దీనికోసం మనం ఏందంటే మసాలా అనమాట. పట్టా, లవంగా, ఇంకా తెల్లగడ్డలు, అల్లం, కొంచెం ఎండు కొబ్బరేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకేం అవసరం లేదు. బాగా పేస్ట్ చేసేసుకోవాలా. తర్వాత మనం దీన్నంతా వాష్ చేసేసుకున్నాం గదా! ఒకసారి వేడి నీళ్ళల్లో ఇంకేమి ఆహ్, బావుంటుందంతా. ఇట్లా ఉప్పు, పసుపు, కారం బాగా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మనమేందంటే ఇట్లా చేతితోని బాగా కలిపేయాలండి. కలిపితేనే మంచిగా బాగుంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా చేసి ట్రై చేసి చూడండి. ఆ వాటర్ వచ్చేసి ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే పొంగిపోద్దనమాట. జస్ట్ అది మునిగేంత వరకు పోసుకోవాలి. ఒక 6, 7 విజిల్స్, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. మెత్తగా అయిపోతుంది. సరిపోతుంది ఎక్కువ. ఒకవేళ ముద్దొద్దనుకుంటే ఇంకో 2 ఎక్స్‌ట్రా పెట్టుకుంటే ఇలా పాన్ పెట్టేసుకొని మనం ఏందంటే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, టమోటాలు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా మగ్గేంత వరకు వేయించేసేసుకొని తర్వాత మనం ఈ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా! అది కూడా ఏసేసి బాగా వేయించేసుకోవాలి. ఎలా వేయించాలంటే కింద అంటకూడదనమాట. అలా అంటకుండా చూడండి, అలా వేయించుకోవాలనమాట. ఈ కింద అంటకుండా ఉంది కదా! ఇట్లా సెపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాల. ఆ తర్వాత మనం ఏందంటే కుక్కరు విజిల్లు అయిపోయింది కదా! ఇంకా వాటర్‌నంతా కొంచెం పక్కన పెట్టుకొని ముందు ఇదేసేసి ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. గరం మసాలా మెయిన్ అనమాట దీనికి. గరం మసాలా యేసుకుంటే చాలా బావుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరం మసాలా యేసుకోవాలండి. ఇంకేం అవసరం లేదు. అంత బావుంటుంది తలకాయ కూరకి. ఈ మిగిలిన వాటర్ అంతా దీంట్లో పోసేసేయాలనమాట. ఇదేందంటే తలకాయ కూర కొంచెం చిక్కగా అయిపోతుంది. ఉడకబెట్టే కొద్దీ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలనమాట. ఇది తింటే చాలా మంచిదండి. స్ట్రెంత్‌గా కూడా బావుంటుందనమాట. మనకు ఈ తలకాయ కూర నేను మళ్ళీ చూపిస్తాను. దానిలో బ్రెయిన్ గూడా ఉంటుంది. దాన్ని గూడా చూపిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఎలా ఉందో, ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.